ఇంకోటి ప్రతి సోమవారం ప్రజాలకి వదిలేసుకోవాలి. ప్లస్ ఆ డేట్ ఉన్న రోజు వాళ్ళకి ఏం పని చెప్పద్దు. ఎటువంటి ఇట్లా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా అసలు కానీ డీపీఎస్ కానీ సెక్రటరీస్ కానీ అందరూ ఉంటారు. మొత్తం క్యాంప్ అంటే క్యాంపే. ఆ డేటా లీవ్లు కానీ ఏం నోటీస్ ఇస్తారు కదా, ఇచ్చిందంటే అది ఇస్తుంది కదా, ఇంకా దాన్ని సపరేట్ చేసి అవన్నీ కూడా ఒక ఫోన్ ఒక ట్యాగ్ యాడ్ చేయండి. ఇంకా నోటీస్ కూడా పోవద్దు. ఎందుకంటే చాలా పని. రేపు వచ్చినా నేను నాకు నోటీస్ ఇవ్వలేదనొచ్చు, నేను నాకు చెప్పలేదనొచ్చు. ఇది ఒక భద్రంగా ఇచ్చిన ఎవరికి ఇచ్చినా ఫోటో తీసుకోవాలి. హస్బెండ్కి ఇష్టమా, పిల్లలకి ఇష్టమా, అక్కలకి ఇష్టమా, ప్రతి ఒక్కరి నోట్ చేసుకోవాలి. అది నోట్స్లో కూడా ఇబ్బంది పనులు చూసుకోవాలి. ఎవరికి ఇష్టమని ప్లస్ అలాగే డేట్ కూడా మీరు ఇచ్చిన నోటీసులో ఏం డేట్ ఉందో ఆ డేట్ రోజు జీపీఆర్ రండి అని చెప్పాలి. ఎడపల్లి వాళ్ళు ఇంకా అనుకుంటున్నారా చేంజ్ చేయమని అవసరం వినాయక చవితి, కృష్ణాష్టమి, సండే మంచి వస్తుంది. ఉన్న వర్కింగ్ ప్లేస్లో జాగ్రత్తగా పని చేసుకోండి. కొంచెం వీడియోస్ యూట్యూబ్ చూడండి. పని కష్టం ఉండాలి ఖచ్చితంగా మన బాగా చూస్తాను. మంచిగా ఎట్లా ఆపరేట్ చేయాలి, బియ్యం జరగడం లేదు. పబ్లిక్ కోసం కాదు, బియ్యం కోసం ఎట్లా ఆపరేట్ చేయాలా యాప్ ఓకేనా. ఏం విలేజ్ నోటీస్ మూడే విలేజ్ అన్ని విలేజ్ పెద్ద పిఎస్ ఉన్నాయి కాబట్టి మన లాస్ట్ సింగిల్ పిఎస్ డబుల్ పిఎస్ అందరికీ ఇచ్చేస్తాం. మనం టైం ఉంది కాబట్టి ఇచ్చినాము, ఆపినాము. మిగతా వాళ్ళకి మాత్రం ఇచ్చేసాం. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా రేపు స్టార్ట్ చేయండి. రేపు వాళ్ళే ఉంది, మీరు ఇళ్ళల్లో ఉంటారు. అదే పేరు గవర్నమెంట్ ఆడలేదు కదా, చేస్తారు చేయకుండా. మనకి SIR 2026 ప్రక్రియలో భాగంగా మనము డ్రాఫ్ట్ లిస్టు మన ఆగస్టు 17 రోజున మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ముసాయిదా ఓటర్ లిస్టు వచ్చింది. SIR తర్వాత అంటే ఎన్యూమరేషన్ గణన స్టేజ్ తర్వాత మనకు డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చింది. అదేవిధంగా చాలామంది కొందరు ఓటర్లకు నోటీసులు అంటే వాళ్ళ ఓటర్ లిస్టులో ఉన్న పేర్ల ఆధారంగా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు అని భావిస్తూ వాళ్ళ నేమ్స్ అంటే ఓటర్ లిస్టుకు సంబంధించి చిన్న పొరపాట్ల విషయంలో నోటీసులు వచ్చినాయి. దాంట్లో మనకు ఎడపల్లి మండలానికి మొత్తం కలిపి 6,439 నోటీసులు వివిధ రకాలైన పొరపాట్లకు లేదా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వచ్చినాయి. అయితే వీటికి మనము ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 22వ తారీఖు వరకు గ్రామాల వారీగా మనము హియరింగ్ క్యాంప్స్ని కండక్ట్ చేసి వాళ్ళకు ఎవరైతే నోటీసులు వచ్చినాయో ఆల్రెడీ మేము మా BLOలకు అందరికీ కూడా నోటీసులు వచ్చిన ఓటర్కి సర్వ్ చేయమని చెప్పేసి నోటీస్ ప్రింట్ ఇచ్చాము. దీంట్లో షెడ్యూల్ ప్రకారము ఒక్కో గ్రామంలో ఒక రోజు లేదా 2 రోజులు నోటీసుల సంఖ్యను బట్టి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాము. షెడ్యూల్లో ఖచ్చితంగా మనము అటెండ్ చేస్తాము. గ్రామ పంచాయతీ అఖాడాల్లో కూడా ఉంటుంది ఈ సమావేశాలు. కాబట్టి ఈ నోటీసులు అందుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా దానికి సంబంధించిన సరైన ఆధారం అంటే ఏదైనా ఏ మిస్టేక్ ఉంది, సపోజ్ నేమ్ పేరు తప్పుగా వచ్చింది అంటే 2002
పేరుకు ఇప్పుడున్న పేరుకు తప్పుగా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. అదేవిధంగా తల్లి వయసుకు అంటే మ్యాపింగ్ చేసినటువంటి తల్లి వయసుకు కొడుకు వయసు ఓటర్ వయసుకు మధ్యలో ఏజ్ డిఫరెన్స్ తక్కువ వచ్చింది. అదేవిధంగా తాత వయసుకి మళ్ళీ ఇప్పుడున్న ఓటర్ వయసుకి 50 సంవత్సరాల పైన డిఫరెన్స్ వస్తుంది. సో ఇట్లాంటి విషయాలకు మనకు సిస్టమ్ ద్వారా నోటీసులు జనరేట్ అయిపోయినాయి. కాబట్టి ఇవన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నోటీస్ అందుకున్న ప్రతి ఒక్క ఓటరు కూడా మీ గ్రామాల్లో ఏ రోజైతే హియరింగ్ మనం పెడుతున్నామో ఆ రోజు దానికి సంబంధించిన ఆధారాలతో మీరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి అటెండ్ అయ్యి అవి చూపిస్తే మేము దాన్ని రెక్టిఫై చేసి ఓటు హక్కు కల్పిస్తాం. ఎవరైతే నోటీస్ తీసుకోరో లేదా నోటీస్ తీసుకొని హియరింగ్ షెడ్యూల్కి మీరు హాజరు కారో వాళ్ళకు ఓటు హక్కు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా మీ గ్రామాల్లో హియరింగ్ క్యాంప్ పెట్టిన రోజు ఖచ్చితంగా మీరు రావాలి. అదేవిధంగా మేము ఈ జీపీల వారిగా గ్రామాల వారిగా కూడా మేము ఏ రోజు అంటే ఎడపల్లి మండలంలో తహసీల్దార్కు సగం పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ఎంపీడీఓ సార్కి కూడా సగం పోలింగ్ స్టేషన్ డివైడ్ చేసుకున్నాము. ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి నిర్ణయించబడ్డది. కాబట్టి 18 పోలింగ్ స్టేషన్లకు ఎంఆర్ఓ 18 పోలింగ్ స్టేషన్లకు ఎంపీడీఓ గారు కూడా ఏఈఆర్ఓగా డెసిగ్నేట్ చేయబడ్డారు. వాళ్ళు కూడా దీన్ని హియరింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి బిఎల్ఓ యాప్ ద్వారా వాటిని సరిచేసి మళ్ళీ ఓటర్ లిస్టులో పొందుపరుస్తారు. కాబట్టి నోటీస్ అందుకున్న ప్రతి ఒక్క ఓటరు కూడా మీరు తప్పకుండా హియరింగ్ జరిగేటప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి హాజరు కావాలని మేము కోరుతున్నాం.